నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో అధికారికంగా కొత్త సీజన్ ప్రారంభమైందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే కువైట్ దేశం అధికారికంగా ఆల్ సాఫ్రీ సీజన్లోకి ప్రవేశించింది. ఇది వేసవి మరియు శరతృతువు మధ్య పరివర్తన కాలం అని చెప్పేసి ఇది సాధారణంగా 26 రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పేసి ఈ సీజన్లో గుర్తించదగిన వాతావరణ హెచ్చుతగ్గులు ఉంటాయి. వీటిలో పగటిపూట మరియు రాత్రిపూట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. అలాగే దుమ్ము తుఫానులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అలాగే చల్లా చెదురుగా వానలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. ఆల్ సాఫ్రీ సీజన్ ఏదైతే ఉందో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే వేగవంతమైన వాతావరణ మార్పులు జలుబు, అలర్జీలు మరియు శ్వాసకోశ సమస్యలను రేకెత్తిస్తాయని చెప్పేసి కువైట్లోని కువైటీ పౌరులు, ప్రవాసులు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరియు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఈ సీజన్ కువైట్ యొక్క తీవ్రమైన వేడి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టేదానికి సహాయపడుతుందని చెప్పేసి చల్లగా మరియు మరింత మితమైన వాతావరణానికి మార్గం సుగమం చేస్తూ ఉంది ఈ సీజన్ అని చెప్పేసి అలాగే శీతాకాలం ప్రారంభానికి ఈ యొక్క 26 రోజుల ఆల్ సాఫ్రీ సీజన్ ఒక సంకేతం అని చెప్పేసి కువైట్లోని వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. వేగవంతమైన వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ప్రజల యొక్క ఆరోగ్యం పైన ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాతావరణం వేగంగా మార్పులు చెందుతూ ఉన్న నేపథ్యంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.